మీ అందరికీ ప్రభుపేట శుభములు. అదేవిధంగా నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన మీ అందరికీ కూడా దేవుడు మీ ప్రార్థన ద్వారా ఆయన కృప ద్వారా నన్ను ఈ విధంగా సజీవునిగా ఆరోగ్యవంతునిగా ఉంచినందుకు దేవుని మహిమపరుస్తున్నాను. మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మనకు మరొక గొప్ప రివైవల్ అవకాశం ఇస్తున్నాడు. అది విక్టర్ ప్రభాకర్ గారి చర్చిలో నవంబర్ 6న జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆ రివైవల్ లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ రివైవల్ ప్రేయర్ మూమెంట్ గురించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతుంది. నా స్వరం విని మీ అందరూ కూడా రావాలి. మీరు అనేకులకు చెప్పి మేము వారిని తీసుకుని వచ్చి ఆ గొప్ప రివైవల్లో పాల్గొని పొందుతారని మీ గురించి ప్రార్థిస్తూ ఈ మాటల మీద మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనందరిలో చాలా మందిలో ఈ యొక్క 70లో గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు. దాని యొక్క కొనసాగింపే పలాసలో చెన్నబడాం అనేటువంటి ఆ యొక్క ప్లేస్లో డిఎస్విఎస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రివైవల్ జరగబోతుంది. ఈ యొక్క రివైవల్ యొక్క కొనసాగింపు కొరకు చెన్నబడాం డిఎస్విఎస్ కుమార్ గారి చర్చిలో ఫిబ్రవరి 12న జరగబోతుంది. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. రండి. మీ కొరకు బస్ కూడా ఫ్రీ బస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది అప్పర్ రూమ్ ప్రేయర్ అండ్ ఎవాంజలిస్టిక్ ఫెలోషిప్ మేడగది ప్రార్థనా సహవాసం ఈ రివైవల్ విషయంలో చాలా ప్రయాసతో ప్రార్థన చేస్తున్నారు. అందరూ మరి కూడుకొని కూడా ప్రార్థన చేస్తున్నారు. గతించిన 2 మీటింగ్లో అందరూ కలిశారు. ఈసారి మరి నవంబర్ 6న విక్టర్ ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చర్చిలో మరలా కూడిక జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 12ని 2025లో చిన్నబడం పలాసలో కూడా జరగబోతుంది. అది డిఎస్విఎస్ గారి కుమార్ గారి చర్చ్లో. దాంట్లో మీరు అందరూ కూడా ప్రార్థించి ఈ 2 సమావేశాలకి తప్పనిసరిగా హాజరయ్యి మరి పాత శృతులను అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఈ రివైవల్ కొనసాగించడానికి మీరు కూడా ప్రార్థనతో మీరు సహకరించాలని కోరుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, 1970వ దశకంలో వచ్చినటువంటి ఆ ఉజ్జీవాన్ని పునరావృతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక 3 సార్లు ఆయా స్థలాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున చిన్నబాడం పలాస ఏరియాలో బిషప్ డిఎస్విఎస్ గారి కుమార్ గారి సంఘంలో మనం కూడుకోబోతున్నాం. ఇది పునరావృతం చేసుకునేటువంటి దిశలో. అయితే దీనికి సిద్ధపాటు మీటింగ్స్ ఒకటి జరిగింది ఎఫ్రాయిం గారి చర్చిలో. మరి యొక్క సిద్ధపాటు మీటింగ్ విక్టర్ ప్రభాకర్ గారి చర్చిలో నవంబర్ 6వ తారీఖున జరగబోతుంది. కాబట్టి సిద్ధపడడానికి మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇద్దరు ఉదయాన్నే మరి నేను దేవప్రసాద్ గారు మరి రతన్ కుమార్ గారు ప్రభాకర్ గారిని దర్శించడానికి వచ్చాం. మరి ఎఫ్రాయిం గారు పనుల కారణం వల్ల రాలేకపోయారు. మరి నా ఆశ ఏంటంటే ఇంకా 2 మీటింగ్స్ మన షెడ్యూల్స్లో ఉన్నాయి. ఒకటి నవంబర్ 6 అది ప్రిపరేషనరీ మీటింగ్. ఫిబ్రవరి 12th అనేది మరలా ఇట్స్ బిగ్ మీటింగ్ అట్ పలాస. మరి డిఎస్విఎస్ కుమార్ గారు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు దానికి. దానిలో మాట్లాడడానికి ప్రభారావు గారు యేసుపాదం గారిని మనం ఏర్పాటు చేసాం. కనుక తప్పకుండా అందరూ రండి. అలాగే నా ఆశ ఏంటంటే నేను దేవప్రసాద్ గారితో కృపారావు గారితో నేను మనవి చేశాను. ఫిబ్రవరి 12th తర్వాత ఈ అప్పర్ రూమ్ మూమెంట్ 70 శ్రీవాళ్ళు అన్ని అప్పర్ రూమ్ తరపున జరగాలన్నది నా ఆశ.
దానికి దేవప్రసాద్ గారు అంగీకరించారు. మరి కృపారావు గారు వీళ్ళందరూ కలిసి వారి నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్స్ అన్ని అప్పర్ రూమ్ తరపున చేయాలనేది నా ఆశ. ఈ యొక్క ఉద్యమం అనేది కంటిన్యూ అవ్వాలని మీరు అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.